అందరికీ నమస్కారం అండి. మెంతి పచ్చడి చూసేయండి. మెంతి కూర పచ్చడి అండి చేస్తున్నాను. ఇవి వచ్చేసరికి కొంచెం అండి పచ్చిమిర్చి, ఇవి కారం ఉన్నాయని కొద్దిగా తీసుకున్నాను. 1/2 కిలో టమోటా, కొంచెం వెల్లుల్లిపాయి, ఇక చింతపండు వచ్చేసరికి కొంచెమేనండి. ఇంకా కొన్ని నువ్వులు తీసుకున్నాను, కొన్ని వేరుశనగపప్పు, సాల్ట్ వచ్చి 1 స్పూన్. ఇవి ఎందుకు తీసుకున్నా అంటే మామూలుగా అయితే వేయనండి, నేను మెంతి కూరతోనే చేస్తాను. కానీ ఇవి వేస్తే ఏమవుతుందంటే మనం దోశలేకి అట్లాంటి వాటికి బాగుంటుందని అప్పుడప్పుడు అంటే మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా అచ్చం పల్లీలు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, నువ్వులు వేసుకుంటే 2 మిక్స్ చేస్తే ఏమవుతుందంటే నువ్వులు వేడి చేయకుండా ఉంటాయి. కొన్ని వేసుకోవడం వల్ల అందరం తింటాం. అందుకని ఈ టమోటా కోసేసుకొని అన్నీ ఆయిల్ వేసుకొని మగ్గబెట్టుకుందాం. అన్నీ వేసాను. కొంచెం వాటర్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసా కొంచెం, 1 స్పూను. ఈ ఆయిల్ నీళ్లు పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టీలు వేడి చేయకుండా ఉంటాయండి, బాగుంటుంది, మగ్గిద్ది కూడా. పొయ్యి మీద పెట్టుకుందాం. నువ్వులు, వేరుశనగపప్పు, చింతపండు, సాల్ట్ వేసేసి పట్టేశాను. దీంట్లో మనము ఇప్పుడు పచ్చిమిర్చి అవి టమోటా చల్లార్చినవి వేసుకుందామండి. ఇద్దండి బాగా ఉడికిపోయేది. చూడండి నీట్గా వచ్చేసింది. కొంచెం వాటర్ ఉంది, ఏం కాదు, మన పచ్చడి కాబట్టి వెంటనే వాడుకుంటాం కదా, ఏం కాదు. ఈ కింద ఉల్లిపాయ వేసుకుందాం. దంచటం అంటే అవి చేత కాదండి, కాస్త ఇద్దండి. పచ్చడి మన రోటి పచ్చడిలాగా వచ్చేసిందండి. కచ్చా పచ్చగా అట్లా అనుకొని ఇలా తీసేయడమే. చాలా బాగా వచ్చిందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. మీకు ఇలా కళ్ళు మూసుకొని చేయొచ్చు చెప్పాలి అంటే. నేను చేసింది ఇది, నేను చెప్పుకోవడం అని కాదు, మీరు చేసుకుంటే ఎగ్జాక్ట్గా. షుగర్ ఉన్నవాళ్ళు, ఇంకొకటి ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు మన పచ్చళ్ళు అంటే తినాలనుకుంటుంటాం. బీపీ, షుగరు ఇవన్నీ కూడా కాస్త మనకి ఇలా తింటే వేడి చేయకుండా ఉంటుందండి. కొంచెమన్నా తినకుండా ఉండలేం కదా. పచ్చళ్ళు అంటే అందరికీ ప్రాణమే. ఇదండి, ఇంకొక మాట చెప్తాను. మనము మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే ధ్యానం ద్వారా మనకి ఈ స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి వెళ్తామండి. బాడీ అనేది బరువు తన్నకుండా వెయిట్ లాస్లో ఉంటాం. యోగా చేసినా ఏదన్నా కానివ్వండి వెయిట్ లాస్ వస్తుందన్నమాట. ఎంత పనైనా కానీ అవలీలగా చేయగలుగుతాం. తప్పకుండా ఎవరైనా కానీ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని పూజాధికాలు చేసినా ధ్యానం ద్వారానే పొందగలుగుతాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.